మహాభారతంలో దుర్యోధనుడు హస్తినాపురంలో శాంతి మిషన్ సమయంలో కృష్ణుడిని అరెస్టు చేయడానికి ప్రయత్నించాడు. ప్రత్యేకించి కృష్ణుడు పాండవులకు భూమిని తిరిగి ఇవ్వడంతో కూడిన శాంతియుత తీర్మానాన్ని ప్రతిపాదించిన తరువాత దుర్యోధనుడు కోపంతో మరియు ధిక్కరిస్తూ కృష్ణుడిని స్వాధీనం చేసుకోమని తన సైనికులను ఆదేశించాడు. అయితే కృష్ణుడు తన దైవిక శక్తిని ప్రదర్శించి తన విశ్వరూప రూపాన్ని వెల్లడించాడు. అక్కడ ఉన్నవారిని మూర్ఛపోయేలా చేసింది మరియు ప్రయత్నం విఫలమైంది. ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది. 1. శాంతి మిషన్. పాండవులు మరియు కౌరవుల మధ్య జరగబోయే యుద్ధాన్ని నివారించాలనే ఆశతో కృష్ణుడు శాంతి దూతగా హస్తినాపురంలోని కురు ఆస్థానాన్ని సందర్శించాడు. 2. దుర్యోధనుని తిరస్కరణ. దుర్యోధనుడు పాండవులకు దేన్నీ ఒప్పుకోవడానికి ఇష్టపడని శాంతియుత పరిష్కారం కోసం కృష్ణుడి ప్రతిపాదనను తిరస్కరించాడు. 3. అరెస్ట్ ఆర్డర్. హుబ్రీస్ మరియు కోపంతో కూడిన క్షణంలో దుర్యోధనుడు తన అహంకారాన్ని ప్రదర్శించి కృష్ణుడి యొక్క దైవిక స్థితి మరియు అతని చర్యల యొక్క పరిణామాలను పట్టించుకోకుండా కోర ప్రకారం కృష్ణుడిని పట్టుకోవాలని తన సైనికులను ఆదేశించాడు. 4. కృష్ణుడి శక్తి ప్రదర్శన. హింసతో ప్రతీకారం తీర్చుకోవడానికి బదులుగా కృష్ణుడు తన విశ్వరూప రూపాన్ని ఒక హిందూ మతపరమైన ప్రదేశం ప్రకారం దివ్య యొక్క మిరుమిట్లు గొలిపే బహుళ రూపరూపాలను ప్రదర్శించాడు. మరియు 5. అనంతర పరిణామాలు. కృష్ణుడి దివ్య రూపాన్ని ప్రదర్శించడం వల్ల దుర్యోధనుడి స్వంత సైనికులతో సహా కోర్టులో చాలామంది మూర్ఛపోయారు లేదా స్పృహ కోల్పోయారు, ఒక మతపరమైన బ్లాగ్ ప్రకారం. అయితే దుర్యోధనుడు కృష్ణుని శక్తి యొక్క ఈ అసాధారణ అభివ్యక్తిని చూసిన తర్వాత కూడా ధిక్కరిస్తూనే ఉన్నాడు.